హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే కరెంట్ అఫైర్స్ వచ్చేసి ఏప్రిల్ 10. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాం. రాఫెల్ మెరైన్ జెట్ల కోసం భారత్ ఫ్రాన్స్ G2G ఒప్పందం. భారత ప్రభుత్వం ఫ్రాన్స్తో 63,000 కోట్ల విలువైన ప్రభుత్వాల మధ్య ఒప్పందం. G2G డీల్ 26 రాఫెల్ మెరైన్ యుద్ధ విమానాల కొనుగోలుకు ఆమోదం తెలిపింది. క్యాబినెట్ భద్రతా సంఘం CCS ఆమోదించిన ఒప్పందం INS విక్రాంత్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్పై వినియోగానికి ఉపయుక్తంగా ఉంటుంది. ముఖ్యమైన అంశాలు: రాఫెల్ మెరైన్ డసాల్ట్ ఏవియేషన్ ఫ్రాన్స్ రూపొందించిన నావికా వర్షన్ INS విక్రాంత్ భారత్ నిర్మించిన తొలి స్వదేశీ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ 2022లో ప్రారంభం. CCS ప్రధానమంత్రి నేతృత్వంలోని భద్రతా మంత్రివర్గ కమిటీ. G2G ఒప్పందం ప్రభుత్వాల మధ్య నేరుగా కుదిరే ఒప్పందం, ప్రైవేటు మధ్యవర్తుల మినహాయింపు. సేవ్ బందీపూర్ ఉద్యమం కర్ణాటక. నెక్స్ట్ టాపిక్: బందీపూర్ నేషనల్ పార్క్ గుండా వెళ్లే NH 766 రహదారిపై నైట్ ట్రాఫిక్ నిషేధాన్ని ఎత్తివేయవచ్చు. నేపథ్యంలో పర్యావరణ వేత్తలు మరియు స్థానికులు సేవ్ బందీపూర్ ఉద్యమం ప్రారంభించారు. ఉద్యమానికి గల కారణాలు: రాత్రి సమయంలో రహదారిపై ట్రాఫిక్ నిషేధం వల్ల జంతువులకు రక్షణ లభిస్తుంది. నిషేధం ఎత్తివేస్తే పులులు, ఏనుగులు, ఇతర అరుదైన జంతువులు ప్రమాదంలో పడతాయని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. బందీపూర్ నేషనల్ పార్క్ కర్ణాటకలోని చామరాజనగర్ జిల్లాలో ఉన్న జాతీయ పార్క్ మరియు పులుల అభయారణ్యం. నీలగిరి బయోస్పియర్ రిజర్వ్లో భాగంగా ఉంటుంది. 1978లో ప్రాజెక్ట్ టైగర్ కింద టైగర్ రిజర్వ్గా ప్రకటించబడింది. 1986లో నీలగిరి బయోస్పియర్ రిజర్వ్లో చేర్చారు. ప్రాజెక్ట్ టైగర్ పులుల సంరక్షణ కోసం 1973లో ప్రారంభించిన కేంద్ర ప్రణాళిక. నీలగిరి బయోస్పియర్ రిజర్వ్ భారతదేశపు మొదటి బయోస్పియర్ రిజర్వ్. దీనిలో బందీపూర్, మధుమలై, వయనాడ్ అభయారణ్యాలు ఉన్నాయి. NH 766 కర్ణాటక, కేరళను కలుపుతున్న జాతీయ రహదారి బందీపూర్ అడవిలోనుగా వెళ్తుంది. బందీపూర్ టైగర్ రిజర్వ్ పులులు, ఏనుగులు, చిరుత పులులు, అడవి కుక్కలు, 200కు పైగా పక్షుల జాతులకు నివాస ప్రాంతం ఇది. థియోబాల్డియస్ కొంకనెన్సిస్. నెక్స్ట్ టాపిక్: భారతదేశం మరియు బ్రిటన్కు చెందిన శాస్త్రవేత్తలు ఇటీవల కొత్త భూభాగాల జాతిని ల్యాండ్ స్నేల్ గుర్తించారు. థియోబాల్డియస్ కొంకనెన్సిస్ అనే శాస్త్రీయ నామం ఇచ్చారు. ఈ జాతి మహారాష్ట్రలోని కొంకన్ ప్రాంతంలో ఉత్తర పడమటి ఘాట్లు, వెస్టర్న్ ఘాట్స్ పరిధిలో కనుగొనబడింది. ఇది కొంకన్ ప్రాంతంలోని జీవ వైవిధ్య విలువను ప్రతిబింబిస్తుంది. పశ్చిమ ఘాట్లలో ఇంకా సరైన అధ్యయనం జరగని ప్రదేశాల్లో ఇది ఓ కొత్త కొనుగోలుగా నిలిచింది. అపరిచితమైన ప్రాణి జాతుల అధ్యయనానికి ఇది సహాయపడుతుంది. ముఖ్యాంశాలు: పశ్చిమ ఘాట్లు, వెస్టర్న్ ఘాట్స్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్, ప్రపంచంలోని బయోడైవర్సిటీ హాట్ స్పాట్లలో ఒకటి. కొంకన్ ప్రాంతం మహారాష్ట్ర, గోవా, కర్ణాటక తీర ప్రాంతాల్లో విస్తరించిన ప్రాంతం. ఎండమిక్ జాతులు కేవలం ఒకే భౌగోళిక ప్రాంతంలో కనిపించే ప్రత్యేకమైన జీవజాతులు. మహారాష్ట్ర భారతదేశ పశ్చిమ రాష్ట్రం. రాజధాని ముంబై. సహ్యాద్రి పర్వత శ్రేణులు రాష్ట్రంలోని ముఖ్య జీవ వైవిధ్య కేంద్రాలు. నెక్స్ట్ టాపిక్: RBI అధికారిక వాట్సాప్ ఛానల్ ప్రారంభించారు. భారత రిజర్వ్ బ్యాంక్ RBI తన అధికారిక ధృవీకరించిన వాట్సాప్ ఛానల్ను ప్రారంభించిన వారు RBI కెహతా హై ప్రచారంలో భాగంగా ఆర్థిక అవగాహన, డిజిటల్ భద్రత, మోసాల నివారణ కోసం తీసుకొచ్చిన కొత్త ప్రారంభం. రియల్ టైమ్ ఆర్థిక అప్డేట్లు, సురక్షిత బ్యాంకింగ్ నిబంధనలపై సహచారం అందుబాటులోకి తీసుకొస్తుంది. రూరల్ అండ్ రిమోట్ ప్రాంతాల్లో వాట్సాప్ వినియోగదారుల వరకు చేరేలా రూపొందించారు. QR కోడ్ ద్వారా సులభంగా జాయిన్ అవ్వచ్చు. డిజిటల్ నమ్మకాన్ని పెంపొందించడం, మోసాలపై జాగ్రత్త సూచించడం ప్రధాన లక్ష్యం. RBI భారత రిజర్వ్ బ్యాంక్ స్థాపన 1935. ప్రధాన కార్యాలయం ముంబై. ప్రస్తుత RBI గవర్నర్ సంజయ్ మల్హోత్రా గారు 2024 నుంచి పదవిలో ఉన్నారు. శక్తికాంత దాస్ తర్వాత ఈయన వచ్చారు. RBI కెహతా హై 2021లో ప్రారంభమైన RBI ఆర్థిక అవగాహన ప్రచారం. వాట్సాప్ మెటా సంస్థకు చెందిన మెసేజింగ్ యాప్. భారత్లో అతిపెద్ద కమ్యూనికేషన్ ప్లాట్ఫారం. RBI విధులు: ద్రవ్య పరపతి విధానం, బ్యాంకుల నియంత్రణ, నాణాలు ముద్రణ, ఆర్థిక విద్య ప్రోత్సాహం. ఆర్టెమిస్. నెక్స్ట్ టాపిక్: ఆర్టెమిస్ అకార్డ్స్లో చేరిన 54వ దేశంగా బంగ్లాదేశ్
శాంతియుత, పారదర్శక, స్థిరమైన అంతరిక్ష అన్వేషణకు మద్దతుగా నాసా ఆధ్వర్యంలో రూపొందించిన ఆర్టెమిస్ అకార్డ్స్పై సంతకం చేసిన 54వ దేశంగా చేరింది. ఆర్టెమిస్ అకార్డ్స్ 1967 ఔటర్ స్పేస్ ట్రీటీ ఆధారంగా రూపొందించిన అంతర్జాతీయ మార్గదర్శకాలు. నాసా ఆర్టెమిస్ ప్రోగ్రాం ద్వారా చంద్రునిపై మానవులను మళ్లీ పంపే లక్ష్యం ఉన్న నేపథ్యంలో బంగ్లాదేశ్లో భాగస్వామ్యం అంతరిక్ష సహకారంలో మైలురాయిగా మారింది. ఆర్టెమిస్ ప్రోగ్రాం నాసా ఆధ్వర్యంలో చంద్రునిపై మళ్లీ మానవులను పంపే ప్రణాళిక. ఔటర్ స్పేస్ ట్రీటీ 1967 అంతరిక్షాన్ని శాంతియుతంగా ఉపయోగించాలన్న అంతర్జాతీయ ఒప్పందం. నాసా నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ అమెరికా స్థాపన 1958. బంగ్లాదేశ్ రాజధాని ఢాకా. కరెన్సీ బంగ్లాదేశ్ టాకా. బీడీటీ. స్పార్సో బంగ్లాదేశ్ అంతరిక్ష పరిశోధన మరియు రిమోట్ సెన్సింగ్ సంస్థ. నెక్స్ట్ టాపిక్ న్యూ మెంబర్ కంట్రీస్ ఇన్ డిఫరెంట్ గ్రూప్స్. నాటో. ఫిన్లాండ్ 4th April 2023 31st. బ్రిక్స్లో 5 దేశాలు ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా ఇవి చేరాయి. ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా అండ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇండోనేషియా. G20 ఇప్పుడు G21 అయ్యింది. ఆఫ్రికన్ యూనియన్ AU. నాన్ అలైన్డ్ మూవ్మెంట్ 121st మెంబర్ సౌత్ సుడాన్. IMF ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. లిచెన్స్టైన్ 21st October 2024. ADB ఇజ్రాయెల్ 69th 27th September 2024. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్. మాల్దోవా జాయిన్స్ యాజ్ 105th మెంబర్ 2024. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ WTO. కమోరస్ 165. టైమర్ లీస్ట్ 166. ఆర్టెమిస్ అకార్డ్స్ ఫిన్లాండ్ 53rd January 2025. సిగ్నటరీస్. నెక్స్ట్ టాపిక్ UNESCAP నివేదిక 2025 ఆసియా పసిఫిక్ ఆర్థిక సామాజిక సర్వే. యునైటెడ్ నేషన్స్ ESCAP ఎకనామిక్ అండ్ సోషల్ కమిషన్ ఫర్ ఏసియా అండ్ ద పసిఫిక్ విడుదలైన 2025 నివేదిక ప్రకారం ఆసియా పసిఫిక్ దేశాలు పర్యావరణ ముప్పులు మరియు గ్రీన్ ట్రాన్సిషన్లో అసమ్మతత కారణంగా మహత్తరమైన ఆర్థిక ప్రమాదాలకు గురవుతాయని హెచ్చరించింది. కారణాలు: మౌలిక సదుపాయాల లోపం, వ్యవసాయం ఆధారిత ఆర్థిక వ్యవస్థలు, నియంత్రణ లేని పట్టణీకరణ, విపత్తుల నిర్వహణకు తగిన ఏర్పాటులేమి. UNESCAP ఆసియా పసిఫిక్ ప్రాంతానికి సంబంధించిన ఐక్యరాజ్యసమితి ప్రాంతీయ సంస్థ. ప్రధాన కార్యాలయం బ్యాంకాక్, థాయిలాండ్. స్థాపన 1947. మొత్తం సభ్యదేశాలు 53 సభ్యదేశాలు. నెక్స్ట్ టాపిక్ విక్టరీ డే పరేడ్. రష్యా ప్రధాని మోదీకి ఆహ్వానం. రష్యా ప్రభుత్వం 2025 May 9న నిర్వహించబోయే విక్టరీ డే పరేడ్ వేడుకలకు ప్రధాని నరేంద్ర మోదీకి అధికారిక ఆహ్వానం పంపింది. ఈ విషయాన్ని రష్యా ఉప విదేశాంగ మంత్రి ఆండ్రీ రుడెంకో ప్రకటించారు. కార్యక్రమం ప్రాముఖ్యత: రెండవ ప్రపంచ యుద్ధంలో నాజీ జర్మనీపై విజయం సాధించిన నేపథ్యంలో ప్రతి ఏడాది May 9న రష్యా విక్టరీ డే పరేడ్ నిర్వహిస్తుంది. ఈ సంవత్సరం విజయం సాధించి 80 ఏళ్లు పూర్తయిన ప్రత్యేక సందర్భం. అందుకే వేడుకలు ఘనంగా జరపాలని రష్యా యోచన. విక్టరీ డే May 9th. రష్యా రాజధాని మాస్కో. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. రష్యా ప్రభుత్వం యొక్క కెమ్లిన్ అధికారిక అధ్యక్ష భవనం మరియు కేంద్ర పరిపాలనా కేంద్రం. నెక్స్ట్ టాపిక్ భారత్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వ్యూహాత్మక భాగస్వామ్యం బలోపేతం. April 8న 2025న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరియు దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్ మొహమ్మద్ అల్ మక్తూమ్ మధ్య ఢిల్లీలో ఉన్నత స్థాయి చర్చలు జరిగాయి. లక్ష్యం: భారత్ UAE సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం కాంప్రహెన్సివ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ను మరింత బలోపేతం చేయడం. UAE రాజధాని అబుదాబి. కరెన్సీ UAE దిర్హాం. UAE అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్. నెక్స్ట్ టాపిక్ 2024-25లో
భారత ఎగుమతులు $820 బిలియన్. వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రకారం 2024-25లో దేశంలోని వస్తువులు మరియు సేవల ఎగుమతులు కలిపి $820 బిలియన్ లను దాటి గణనీయమైన వృద్ధి సాధించాయి. 2023-24లో మొత్తం ఎగుమతులు $778 బిలియన్. సూక్ష్మ సాగు మైక్రో ఇరిగేషన్ తక్కువ నీటితో పంటలకు సమర్థంగా నీరందించే పద్ధతి డ్రిప్ స్ప్రింక్లర్స్. PMKSY పథకం ప్రధానమంత్రి కృషి సించాయి యోజన ద్వారా సాగునీటి సమర్థత పెంపు. ఏపీ రాజధాని అమరావతి రైతుల సంక్షేమ పథకాలు వైఎస్ఆర్ రైతు భరోసా జలధార వంటి పథకాల ప్రభావం. నెక్స్ట్ టాపిక్ పాలనా స్కీమ్ మిషన్ శక్తి కింద కీలక శిశు సంరక్షణ కార్యక్రమం. 2025 పోషణ పక్వాడా ఏప్రిల్ 8 నుంచి 22 తారీఖు వరకు జరుగుతుంది. సందర్భంగా తొలి 1000 రోజుల్లో పోషణపై కేంద్రం దృష్టి సారించింది. ఇందులో భాగంగా పాలన స్కీమ్ను ప్రాధాన్యతగా ముందుకు తీసుకొచ్చారు. ఇది కేంద్ర ప్రాయోజిత పథకం. 6 నెలల నుంచి 6 సంవత్సరాల వయసు గల పిల్లల కోసం క్రెచ్ అంటే డే కేర్ సేవలు అందిస్తుంది. ఉద్యోగరీత్యా మహిళలకు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో నివసించే యువతీ యువకులకు మరియు పట్టణ ప్రాంతాల్లో మద్దతుగా పనిచేస్తుంది. శాఖ మహిళా మరియు శిశు సంక్షేమ అభివృద్ధి మంత్రిత్వ శాఖ MOWCD. ప్రారంభం 2022లో అయింది. పాత నేషనల్ క్రెచ్ స్కీమ్కి బదులుగా ఇది ప్రారంభమైంది. ఉప పథకం సమర్థ్య కింద మిషన్ శక్తిలో భాగంగా నిధుల పంపకం. సాధారణ రాష్ట్రాలు కేంద్రం 60%, 60:40 రేషియోలో ఉంటుంది. కేంద్రం 60, రాష్ట్రం 40. ఈశాన్య రాష్ట్రాలు అయితే 90 కేంద్రం, 10% రాష్ట్రం. మహిళా మరియు శిశు సంక్షేమ అభివృద్ధి మంత్రిత్వ శాఖ MOWCD స్థాపన 2006లో జరిగింది. మిషన్ శక్తి మహిళల సాధికారత కోసం ప్రారంభించిన కేంద్ర ప్రభుత్వ అంబ్రెల్లా కార్యక్రమం. సమర్థ్య మిషన్ శక్తి కింద శిశు సంరక్షణ సంక్షేమంపై దృష్టి. క్రెచ్ చిన్నపిల్లల కోసం పనివేళల్లో శ్రద్ధ తీసుకునే కేంద్రం. పోషణ పక్వాడా ప్రతి సంవత్సరం ఏప్రిల్లో జరుపుకునే పోషణపై అవగాహన కార్యక్రమం పోషణ అభియాన్ కింద. నెక్స్ట్ టాపిక్ MCADWM ఉప పథకం 2025-2026కి కేంద్రం ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ 2025-26లో అమలు కోసం ప్రధానమంత్రి కృషి సించాయి యోజన PMKSY కింద కమాండ్ ఏరియా అభివృద్ధి అండ్ నీటి నిర్వహణ ఆధునీకరణ CMCADWM ఉప పథకాన్ని ఆమోదించింది. PMKSY 2015లో ప్రారంభించారు. నినాదం హర్కేత్ కో పానీ. SCADA మౌలిక వనరుల మానిటరింగ్ కంట్రోల్ కోసం ఉపయోగించే సాంకేతికత. IoT డేటా ఆధారిత వ్యవస్థ. వ్యవసాయం నీటి నిర్వహణ వినియోగం. 1 హెక్టార్ అంటే 2.47 ఎకరాలు అంటే 2.5 ఎకరాలు అన్నమాట. అమలు సంస్థలు జల మంత్రిత్వ శాఖ, వ్యవసాయ శాఖ. నెక్స్ట్ టాపిక్ కోరమాండల్ మాదెన్ అమ్మోనియా సరఫరా ఒప్పందం. కోరమాండల్ ఇంటర్నేషనల్ సంస్థ సౌదీ అరేబియాకు చెందిన మాదెన్ కంపెనీతో కలిసి అమ్మోనియా సరఫరా ఒప్పందం కుదుర్చుకుంది. కోరమాండల్ ఇంటర్నేషనల్ మృగప్ప గ్రూప్కి చెందిన భారత ఎరువుల సంస్థ. మాదెన్ సౌదీ అరేబియాలో ప్రభుత్వ యోజనలోని గనులు యాజమాన్యంలోని గనులు ఎరువుల సంస్థ. DAP డై అమ్మోనియా ఫాస్ఫేట్ ప్రముఖ నత్రజని భాస్వర ఎరువు. సౌదీ రాజధాని రియాద్ కరెన్సీ సౌదీ రియాల్.